గంటకో గండం, పూటకో వివాదం, రోజుకో సంచలనం. ఇది తెలంగాణలో ట్రెండింగ్లో ఉన్న అఘోరీమాత హంగామా. ఏంటి అఘోరీమాత గొడవ? తాజాగా బలిపూజల ద్వారా అఘోరీమాత ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు? మొన్న ఆత్మార్పణం, నిన్న ఆయుధ పూజలు, ఇప్పుడు చూస్తే బలి పూజలు. అది సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహ విధ్వంస ఘటన. అప్పటి వరకు అఘోరీలంటే కేవలం మగవారు మాత్రమే ఉంటారనుకున్న వారికి ఒక్కసారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఆకాశంలో సగం, అవకాశంలో సగం మాత్రమే కాదు బాసు, అఘోరీల్లోనూ సగముంటామనేలా ఎంట్రీ ఇచ్చింది అఘోరీ మాత. ఆమె ఎవరూ తెలీదు, పేరేంటో ఐడియా లేదు. ఉన్నట్టుండి ఆత్మార్పణ చేసుకుంటానని అనేసరికి ఉలిక్కిపడింది పోలీసు యంత్రాంగం. ఆమెను అక్కడ్నుంచి లిఫ్ట్ చేసి సొంతూరు మంచిర్యాల జిల్లా కృష్ణపల్లికి చేర్చడం వరకు ఒకెత్తు. అక్కడే 2 రోజుల పాటు భారీ భద్రతా ఏర్పాట్లు. అంతటితో ఆగక బెల్లంపల్లి ఎమ్మెల్యేతో మంతనాలు, నచ్చజెప్పడాలు, సర్ది చెప్పడాలు నడిచేసరికి ఎట్టకేలకు ఆత్మార్పణ నుంచి వెనక్కు తగ్గినట్టుగా అఘోరీమాత ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. ఈ హడావిడి మొత్తం మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్లు, అప్డేట్లు హోరుమనటంతో అఘోరీమాత హాట్ టాపిక్ అయ్యింది. అసలే యూట్యూబర్లు, ఆపై ఇలాంటి వీడియోల కోసం ఎదురు చూపులు. అఘోరీమాతకు కూడా పీరియడ్స్ వస్తాయా? ఇప్పటి వరకు ఆమె ఎన్ని శవభక్షణలు చేశారని ఇలాంటి థంబ్నెయిల్స్ పేలటంతో టోటల్ సీన్ చేంజ్ అయిపోయింది. ఆమె ఎక్కడుంటే అక్కడకు ఉరుకులు పరుగులు, వీడియోల మీద వీడియోలు, ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు టెలికాస్ట్ కావటంతో అఘోరీమాత 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఓ ట్రెండింగ్ టాపిక్. ట్రోలింగ్ లోనే నంబర్ 1. అసలు ఆమె స్టైలే స్టైల్ అంటూ ఎలివేషన్లు. అందరూ అఘోరీల్లా ఒంటికి బూడిద పూసుకునే రకం కాది అఘోరీమాత. ఒంటి మీద నూలుపోగు లేకున్నా చేతిలో ఐఫోన్, కస్టమైజ్డ్ కారు వంటి హంగులు, ఆర్భాటాల కారణంగా అప్పటి వరకు చూడని లగ్జూరియస్ అఘోరీ లైఫ్ స్టైల్ పై అందరి దృష్టి పడింది. ఒక దశలో ఇదిగో అఘోరీమాత బెల్లంపల్లి రోడ్డు మీద ఆగింది, ఫోన్ మాట్లాడింది. ఇది కూడా ఒక వార్తై కూర్చుంది. ఈ లేడీ అఘోరీ నిలబడ్డా మాస్, కూర్చున్నా మాస్, ఫోన్ మాట్లాడినా మాస్ అన్నట్టు తయారయ్యింది సీన్. తాను కూడా ఒక అడుగు ముందుకేసి సనాతన ధర్మ స్థాపనకు నడుం బిగించారు సదరు అఘోరీమాత. అంతేనా, ఆయుధ పూజలు సైతం చేసి మరో మారు హడలెత్తించారు. కేవలం ఆయుధ పూజలేగా అని ఊపిరి పీల్చుకున్న పోలీసుల దృష్టికి మరో వ్యవహారం. ఇటీవల ఆమె ఒక శ్మశానంలో కోడిని బలిచ్చి క్షుద్ర పూజలు సైతం నిర్వహించారని తెలిసేసరికి మళ్లీ మొదటికొచ్చింది వ్యవహారం. ఇంతకీ ఈ విషయం ఎలా తెలిసిందంటే, ఈ నెల 19న బెస్తం చెరువు దగ్గర శ్మశాన వాటికలు అఘోరీమాత బలిపూజలు నిర్వహించారని కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు పోలీసులు. 325 BNS 11(1)A PCCS సెక్షన్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరి ఇకనైనా అఘోరీమాత ఆగడాలకు పోలీసులు చెక్ పెడతారా లేదా? ఆత్మార్పణ సమయంలో ఆమెను రాష్ట్రం దాటించిన పోలీసులు బలిపూజల వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తేలాల్సి ఉందంటున్నారు ఫిర్యాదుదారులు.